నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఆసియా కప్ లో తిరుగులేని ధోని సేన తుదిపోరులో బంగ్లాదేశ్ పై అలవోక విజయం ఆరోసారి టైటిల్ అందుకున్న భారత్ ప్రజల విజ్ఞప్తుల సత్వర పరిష్కారానికి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం సీఎం మంత్రులకు ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు నేడు ముంబై పర్యటనకు వెళ్లనున్న కేసీఆర్ రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ గోదావరి నదిపై ప్రాజెక్టులకు ఒప్పందాలు త్వరలో ఏపీ నుంచి అంబేద్కర్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాల సేవలు విశాఖలో వెల్లడించిన మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగు రాష్ట్రాల్లో మొదలైన మహాశివరాత్రి పూజలు మహాదేవుడి ఆలయాలకు పోటెత్తిన భక్తులు శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు శివరాత్రి వేళ ఉగ్రదాడిపై నిఘా వర్గాల హెచ్చరికతో ముమ్మర తనిఖీలు దేశవ్యాప్తంగా సోదాలు చేస్తున్న భద్రతా సిబ్బంది తెలంగాణలో నియోజకవర్గాలను మరింత సమగ్రంగా అభివృద్ధి చేసే దిశలో తెలంగాణ ప్రభుత్వం మంత్రులకు ప్రత్యేక నిధి ఎస్డీఎఫ్ ఇవ్వాలని నిర్ణయించింది. మేరకు ముఖ్యమంత్రికి 5,000 కోట్లు, మంత్రులకు 25 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని మంత్రివర్గం ఆమోదించింది. అవసరమైన ప్రాంతాల్లో సత్వరమే అభివృద్ధి పనులు చేసేందుకు ఈ నిధులను వినియోగించనుండగా మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆదివారం సాయంత్రం 3:30 గంటల సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ చేసే ప్రసంగానికి ఆమోదం తెలిపింది. తెలంగాణలోని ప్రాజెక్టుల పునరాకృతి, బ్యారేజీల నిర్మాణాన్ని చేపట్టాలన్న నిర్ణయాన్ని ఆమోదించింది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం సహా ప్రాణహిత, కంతనపల్లి, దుమ్ముగూడెం పునరాకృతులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని నిర్ణయించిన మంత్రివర్గం ఇందుకు ముందుకు వచ్చే సంస్థలకు నిబంధనల మేరకు పనులు అప్పగించాలని నిర్ణయించింది. మిషన్ భగీరథ పథకానికి 1,900 కోట్ల రూపాయలు నాబార్డు రుణం, హడ్కో నుంచి 1,900 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు జలమండలికి ప్రభుత్వం పూచీకత్తు ఉండాలని నిర్ణయించిన మంత్రివర్గం ఉన్నత విద్యా చట్టాన్ని రాష్ట్రానికి అన్వయించుకోవడం సహా కులపతులు, ఉపకులపతుల నియామకం, ఇతర అంశాలతో కూడిన సవరణలపై అసెంబ్లీలో బిల్లు పెట్టాలని తీర్మానం చేసింది. దళిత, గిరిజన ఉప ప్రణాళికల చట్టం తెలంగాణకు అన్వయించుకోవాలని కూడా తీర్మానించింది. ఎమ్మెల్సీలకు పురపాలక సంఘాల్లో ఎక్స్ అఫీషియో హోదా ఓటు, ఎన్నికల గడువు కుదింపునకు జారీ చేసిన 2 ఆర్డినెన్స్లకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం ఇందుకు సంబంధించిన బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సత్ప్రవర్తన గల జీవిత ఖైదీల విడుదలపై జారీ చేసిన ఉత్తర్వులను ఆమోదించిన కేబినెట్ హైదరాబాద్లో శాంతి భద్రతల పరిరక్షణకు 1,00,000 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, తెలంగాణకు కేంద్రం కేటాయించిన 44 జాతీయ మార్కెట్ యార్డుల నిర్మాణం, హైదరాబాద్కు 4 వైపులా ప్రభుత్వ ఆధ్వర్యంలో 4 అత్యాధునాతన ఆసుపత్రుల నిర్మాణం, మార్కెట్ యార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా రిజర్వేషన్ల అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్టీసీకి 500 కోట్ల రుణానికి పూచీకత్తు, ఐఏఎస్ అధికారుల సంఘానికి పంజాగుట్టలో 3 ఎకరాల స్థలం, ఇంటెలిజెన్స్ అధికారులకు 9 గుంటల స్థలం, మెదక్ జిల్లా ముచ్చర్లలో టీఎస్ఐఐసికి 50 ఎకరాల స్థలం, మహబూబ్ నగర్లో మత్స్య అకాడమీ ఏర్పాటు, వైద్య ఆరోగ్య శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖల్లో కొత్త పోస్టుల మంజూరుకి ఆమోదం తెలిపిన మంత్రిమండలి అత్యవసర పనులు సహా జిల్లాల్లో పర్యటించినప్పుడు వచ్చే విజ్ఞప్తులను సత్వరమే తీర్చేందుకు ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ముఖ్యమంత్రికి 5,000 కోట్లు, ఇతర మంత్రులకు 25 కోట్ల రూపాయలు కేటాయించాలని తీర్మానించింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో సాగునీటి ఒప్పందాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ముంబై వెళ్లనున్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆ శాఖ అధికారులతో కూడిన బృందం వెళ్లనుండగా ఈ పర్యటనలో పలు కీలక ఒప్పందాలపై కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సంతకాలు చేయనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఓసారి మహారాష్ట్ర వెళ్లి అక్కడి ప్రభుత్వంతో చర్చించగా తర్వాత మంత్రి హరీష్ రావు అధికారులు పలుమార్లు మహారాష్ట్ర ప్రభుత్వంతో సమావేశమై ఒప్పందాలపై విస్తృత చర్చలు జరిపారు. చివరికి ఇరు రాష్ట్రాలు అవగాహనకు వచ్చి ఒప్పందాలకు సన్నద్దమయ్యాయి. ఈ పర్యటన ద్వారా దీర్ఘకాలిక వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు ముంబైలో రాజ్భవన్ చేరుకోనున్న కేసీఆర్ బృందం ముందుగా మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుతో సమావేశమవుతారు. ఈ రాత్రి అక్కడే బస చేయనున్న కేసీఆర్ రేపు ఉదయం సాయాద్రి అతిథి గృహంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశమై ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. అక్కడి నుంచి రాజ్భవన్ వెళ్లి మధ్యాహ్న భోజనం తర్వాత హైదరాబాద్ బయలుదేరతారు.
తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన కోసం రెవెన్యూ శాఖ కార్యాచరణ వేగవంతం చేసింది. ఈ దిశలో ఇప్పటికే రికార్డులను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చిన రెవెన్యూ యంత్రాంగం వాటిలో తప్పులను సరిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. మా భూమి పోర్టల్లో వ్యక్తిగత భూమి రికార్డులకు సంబంధించి వ్యక్తిగత పహాణి 1B రికార్డులను పరిశీలించుకొని తప్పులను సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించారు. రెవెన్యూ రికార్డుల్లో ఎక్కువ తప్పులు దొర్లిన వాటిలో భూ యజమాని పేరు, తండ్రి పేరు, ఇంటి పేర్లు, భూ విస్తీర్ణానికి సంబంధించిన వివరాలే ఉన్నందున వాటిని సరిదిద్దుకునే అవకాశం కల్పించింది. ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు చేసిన విధానం ఇప్పటికే మా భూమి పోర్టల్లో తీసుకురాగా వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం తహసీల్దార్ నుంచి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ వరకు ప్రత్యేక పర్యవేక్షణ చేయనున్నారు. తాజాగా రిజిస్ట్రేషన్ల మేరకు మ్యూటేషన్లు జరుగుతున్నా గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న మ్యూటేషన్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని తెలంగాణ భూపరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ జిల్లా యంత్రాంగాలను ఆదేశించారు. 2 నెలల్లో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కొలిక్కి తేవాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విశ్వవిద్యాలయాల వివాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపబోతోందని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ సమావేశం ముగింపు కార్యక్రమానికి హాజరైన ఆయన త్వరలో అమరావతి నుంచి అంబేద్కర్ యూనివర్సిటీ, రాజమహేంద్రవరం నుంచి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కార్యకలాపాలు సాగిస్తాయని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రైవేటు సంస్థల వరకు తెలుగులోనే అన్ని బోర్డులు ఏర్పాటు చేసే విధంగా ఖచ్చితంగా అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి షాపులో కూడా ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ ముందు కూడా మస్ట్ అండ్ షుడ్గా తెలుగు పేరు ఉండేటట్టుగా, దాంతోపాటు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఇంగ్లీష్ కానీ హిందీ కానీ పెట్టుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాం. అలా ఎవరైతే ఫాలో గారో, ఎవరైతే అమలు చేయరో వాళ్ళ మీద అధికారులు చర్యలు కూడా తీసుకుంటారో, వాళ్ళకి పెనాల్టీ కూడా విధించడం జరుగుతుంది. వాళ్ళకి ఒక టైం ఇస్తాం. ఈ సంవత్సరం నుంచే మన రాజమండ్రి కేంద్రంగా ఒక యూనివర్సిటీ, అలాగే అమరావతి కేంద్రంగా అంబేద్కర్ యూనివర్సిటీ పనిచేసే విధంగా వాటిలో కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అరుదైన ప్రయోగానికి సిద్ధమవుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV C-32 ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 10 సాయంత్రం 4 జరిగే నింగిలోకి పంపే PSLV C-32 ద్వారా భారత స్వీయ నావిగేషన్ వ్యవస్థకు సంబంధించిన IRNSS-1F ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు ఇవాళ రివర్సల్ ఫ్రీ కౌంటౌన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. రేపటి నుంచి 54 గంటల 30 నిమిషాల కౌంటౌన్ ప్రారంభమవుతుంది. ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిరీస్లో 6వ ఉపగ్రహమైన IRNSS-1Fని కక్షలో ప్రవేశపెట్టనున్న PSLV C-32 320 టన్నుల బరువుతో నింగిలోకి ఎగరనుంది. ఈ ఉపగ్రహ వాహక నౌక 20 నిమిషాల్లో 11 సెకండ్లలో IRNSS-1Fని నిర్దేశిత కక్షలో ప్రవేశపెడుతుంది. దేశ వ్యతిరేక నినాదాలు చేసిన వారికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించడం ఆయనలోని సైద్ధాంతిక శూన్యత్వానికి అద్దం పడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్ బృందావన్లో భాజపా యువ మోర్చా నిర్వహించిన సదస్సుకు హాజరైన ఆయన దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు రాహుల్ జేఎన్యూకు వెళ్లడాన్ని తప్పుపట్టారు. और लोग थे, एक छोटा वर्ग था जो जिहादियों का था, एक बड़ा वर्ग था जो माओवादियों का था। देश तोड़ने के नारे लगे और दुर्भाग्य इस देश का था कि आज तक इस देश की मुख्यधारा में रही कांग्रेस पार्टी, उसके नेता इन लोगों के साथ सहानुभूति प्रकट करने के लिए ये कभी गांधी जी ने नहीं किया था, ये कभी नेहरू जी ने नहीं किया था, ये डॉक्टर अम्बेडकर ने नहीं किया था, ये कभी इंदिरा जी और राजीव गांधी ने भी नहीं किया। ये वैचारिक खोखलापन। మహాశివరాత్రి వేళ దేశంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చని నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు ముమ్మర తనిఖీలు చేస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి గుజరాత్లోకి చొరబడ్డ 10 మంది ఉగ్రవాదులు రాజధాని ఢిల్లీలో దాడికి తెగబడొచ్చన్న సమాచారంపై అనుక్షణం నిఘా పెట్టాయి. గుజరాత్, జమ్మూ కాశ్మీర్ సహా దేశంలోని ఇతర కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి. దేశంలోకి మరోమారు ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారం అందర్నీ ఉలికిపాటుకు గురిచేసింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలకు చెందిన 10 మంది పాక్ నుంచి సముద్ర మార్గం ద్వారా గుజరాత్లో ప్రవేశించారని పసిగట్టిన నిఘా వర్గాలు ఈ ముష్కరులు దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడికి ఒడిగట్టవచ్చని ప్రాథమికంగా గుర్తించాయి. ఈ మేరకు నిఘా వర్గాల సమాచారంపై అప్రమత్తమైన భద్రతా సంస్థలు ముష్కరులు ప్రవేశించినట్లు అనుమానిస్తున్న గుజరాత్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నాయి. కచ్ జిల్లా సహా తీర ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నాయి.
తీరరక్షణ దళం పశ్చిమ తీరం వెంబడి నిరంతరం సముద్ర గగనతల గస్తీ నిర్వహిస్తుండగా గుజరాత్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులకు సెలవులు రద్దు చేసి విమానాశ్రయాలు, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి వేళ గుజరాత్లోని 2 జ్యోతిర్లింగ క్షేత్రాలైన సోమనాథ్, నాగేశ్వర్ సహా జునాగఢ్లోనూ భావనాథ్ ఆలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సోమనాథ్ ఆలయం వద్ద ఇవాళ జరగాల్సిన సాంస్కృతిక కార్యక్రమాల్ని వాయిదా వేశారు. ఉగ్రదాడి సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం గుజరాత్కు 4 ఎన్ఎస్జీ దళాల్ని పంపింది. ఇందులో ఒకదాన్ని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయం వద్ద మోహరించిన అధికారులు మిగిలిన బృందాల్ని గుజరాత్లోని వేర్వేరు ప్రాంతాలకు పంపారు. ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. కీలక ప్రాంతాలు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై గట్టి నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ విస్తృత తనిఖీలు చేస్తున్న పోలీసులు కీలక ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదయ్యే దృశ్యాల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కేంద్రం హెచ్చరికలపై ఇతర రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. శివరాత్రి వేళ భక్తులు ఎక్కువగా తరలివచ్చే ఆలయాలు, నదీ తీరాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రత పటిష్టం చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శైవ క్షేత్రాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. లింగరూపుడిని దర్శించుకుని శివనామస్మరణతో భక్తులు తన్మయత్వం పొందుతుండగా విద్యుత్ దీపకాంతల వెలుగుల మధ్య ఆలయాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. భక్తుల రద్దీని తట్టుకునేందుకు అన్ని ఆలయాల్లో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వరంగల్లోని చారిత్రక 1000 స్తంభాల గుడి సహా జిల్లాలోని శైవ క్షేత్రాలను వైభవంగా తీర్చిదిద్దారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో అత్యంత పురాతన ఆలయమైన శ్రీ చక్రేశ్వర శివమందిరం, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో రాజరాజ నరేంద్రుని కాలంలోని సిరిసల్మ శైవ క్షేత్రాన్ని శివరాత్రి జాగారం కోసం అందంగా ముస్తాబు చేశారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరిగింది. బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న మల్లేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ప్రత్యేక పూజల కోసం భక్తులు తరలివస్తున్నారు. గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వరాలయం, అమరావతి అమరేశ్వర స్వామి, పెదకాకాని గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో 7వ రోజున భ్రమరాంబ, మల్లికార్జున స్వాముల గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అక్క మహాదేవి అలంకార మండపంలో అర్చకులు, వేద పండితులు సుగంధ పుష్ప ద్రవ్యాలతో ఇచ్చిన హారతులు అందుకున్న తర్వాత గజవాహనంపై ఆసీనులైన పార్వతీ పరమేశ్వరులు శ్రీశైల పురవీధుల్లో విహరించారు. స్వామివార్ల దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. రాజుగాపూర్ నుంచి గంగాధర మండపం, నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం రమణీయంగా సాగింది. ఈ ఉత్సవంలో అగ్నికేల విన్యాసాలు, కోలాటాలు, చెక్క భజనలు, దేవతామూర్తుల వేషధారణలతో కళాకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ప్రజాపిత బ్రహ్మకుమారీలు ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో దేశంలోని 12 జ్యోతిర్లింగాలైన రామేశ్వరం, కాశీ విశ్వనాథ్, కేదార్నాథ్, గృన్సాస్వర్, సౌరాష్ట్ర, వైద్యనాథ్, భీమాశంకర్, త్రయంబకేశ్వర్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, శ్రీశైలం, నాగేశ్వర్, ధరుకవనే ఆలయాల్లోని శివలింగాలను భక్తులు దర్శించుకునేలా ప్రదర్శన ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా జహీరాబాద్లో జ్యోతిర్లింగ దర్శనాన్ని ఎంపీ బీబీ పాటిల్ ప్రారంభించారు. విజయనగరంలో బ్రహ్మకుమారులు ఈశ్వరానుభూతి మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రజలకు శివధ్యానం, రాజయోగం, ధ్యానంపై అవగాహన కల్పించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన భారీ శివలింగాన్ని భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. గంగా పార్వతీ సమేత పరమేశ్వరుని రూపంలో విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది. తెలంగాణ రైతులకు పంటకు గిట్టుబాటు ధర కల్పించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ వికాస సమితి, తెలంగాణ సోషల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమం అంశంపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన నూతన వ్యవసాయ విధానంపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని చెప్పారు. గిట్టుబాటు ధరల విషయంలో ప్రస్తుతం ఉన్న విధానాలు అశాస్త్రీయంగా ఉన్నాయని, మార్పు అవసరం అంటూ కోదండరాం తదితర వక్తలు చేసిన సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తుందని పోచారం చెప్పారు. ఈ బీడు భూములన్నీ సాగునీరిచ్చి సస్యశ్యామలం చేసి 2 పంటలు పండించగలిగితే రైతుకు కొంత లాభసాటిగా ఉంటుంది. ఇంకా మున్ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ నిధులను సమకూర్చుకొని పేద వర్గాల వారికి, పేద రైతులకు, దళితుల గిరిజనులకు
ఈ విధంగా అనేక రాయితీలు ఇస్తూ ఉన్నాం. ఆత్మహత్య రైతు తెలంగాణ తయారు చేసి రైతులకు అప్పు రైతులుగా తయారు చేయడం మా లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. నన్ను అడిగితే ఉత్పాదకత పెంచడం అనే దానికంటే రైతుల ఆదాయం ఎట్లా పెరగాలన్నది లక్ష్యంగా ఉంటే కరెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నా. ఉత్పాదకత అంటే పెట్టుబడి ఎంత పెంచితే అంత ఉత్పాదకత పెరుగుతుంది. వ్యాపారంలో యూనిట్ పెట్టుబడికి ఎంత లాభం వచ్చిందని, కానీ ఒక్క వ్యవసాయంలోనే పెట్టుబడికి ఎంత గిట్టుబాటు అనేది లెక్క కాకుండా ఎంత దిగుబడి సాధించగలుగుతున్నాం అనే లెక్కలు వేస్తున్నాం. ఇది అశాస్త్రీయమైనటువంటి అంచనా అని నేను భావిస్తూ ఉన్నా. ప్రముఖ మలయాళీ నటుడు కళాభవన్ మణి కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 45 ఏళ్ల మణి కోచిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మలయాళం సహా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించిన ఆయన ప్రతినాయక పాత్రలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తం 200 చిత్రాల్లో నటించిన కళాభవన్ మణి తెలుగులో జమిని, ఎవడైతే నాకేంటి తదితర చిత్రాల్లో సత్తా చాటారు. 1993లో సముదాయం అనే మలయాళ చిత్రంతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన మణి తన 22 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2000 సంవత్సరంలో వసంతయం లక్ష్మీయం పిన్నే నిజనం అనే చిత్రానికి జాతీయ ప్రత్యేక జ్యూరీ అవార్డు గెలుచుకున్నారు. ఇరాన్లో అత్యంత సంపన్నుల్లో ఒకరైన బాబాక్ జంజానీకి అవినీతి కేసులో అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 2005-13 మధ్య చమురు అమ్మకాలపై ఆంక్షలున్న సమయంలో జంజానీ అక్రమాలకు పాల్పడి $280 కోట్ల కూడబెట్టారని నిర్ధారించిన న్యాయస్థానం ఆయనతో పాటు మరో ఇద్దరికి మరణశిక్షను ఖరారు చేసింది. తీర్పును సవాలు చేసే అవకాశం బాబాక్ జంజానీకి ఉందని న్యాయశాఖ తెలిపింది. ఇరాన్లో అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించే అవినీతి కేసులో జంజానీ 2013 డిసెంబర్లో అరెస్టయ్యారు. ఆయన ఆస్తుల విలువ $1,400 కోట్ల ఉంటుందని అంచనా. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులతో ఇరాక్ రక్తమోడుతూనే ఉంది. దక్షిణ బాగ్దాద్లోని ఓ చెక్పోస్ట్ వద్ద జరిగిన కారు బాంబు దాడిలో 47 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 50 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర హిల్లాలోని చెక్పోస్ట్ వద్ద రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో కారులో అక్కడికి వచ్చిన ఓ ముష్కరుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో క్షతగాత్రులైన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. 2 ఏళ్ల క్రితం హిల్లాలోని ఓ చెక్పోస్టులో ఇలాగే జరిగిన ఆత్మాహుతి దాడిలో 50 మంది మృత్యువాత పడగా 150 మందికి పైగా గాయపడ్డారు. 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడికి పాక్ భూభాగంలోనే కుట్ర జరిగిందన్న ఆరోపణలు, అందుకు సంబంధించి భారత్ అందించిన ఆధారాలతో విచారణ జరుపుతున్న పాకిస్తాన్ ఈ కేసు విచారణ కోసం 24 మంది సాక్షులను తమ దేశానికి పంపాలని కేంద్రానికి లేఖ రాసింది. ట్రయల్ కోర్టు విచారణలో సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసుకోవాల్సి ఉన్నందున వారిని పాక్ పంపాలని ఆ లేఖలో కోరింది. ఈ కేసుపై 6 ఏళ్ల నుంచి విచారణ జరుపుతున్న ఇస్లామాబాద్లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఇప్పటికే పాకిస్తాన్కు చెందిన సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. ఇప్పుడు భారత్కు చెందిన సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయనుండగా ఈ మేరకు సాక్షులను పంపాలని పాక్ భారత్కు లేఖ రాసింది. ఇదే సమయంలో అజ్మల్ కసబ్, ఇతర ఉగ్రవాదులు భారత్కు వచ్చేందుకు ఉపయోగించిన పడవలను కూడా పంపాలని ఇస్లామాబాద్ కోర్టు జారీ చేసిన ఆదేశాలను ఆ లేఖలో పేర్కొంది. మరోవైపు భారత్తో సత్సంబంధాలు మెరుగుపరుచుకునే దిశలో తమ దేశ కారాగారాల్లో మగ్గుతున్న 87 మంది భారతీయ జాలర్లను పాకిస్తాన్ విడుదల చేసింది. మరో 86 మందికి ఈ నెల 20న విముక్తి కలిగించనున్నట్లు ప్రకటించింది. చేపల వేటకు వెళ్లి పొరపాటున పాక్ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన వీరంతా దాదాపు 2.5 ఏళ్లుగా లాందీ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. పాక్ ప్రభుత్వ నిర్ణయం మేరకు విడుదలైన కరాచీ చేరుకున్న వారిని ఇవాళ వాఘా సరిహద్దు వద్ద భారతీయ అధికారులకు అప్పగించనున్నారు. పొరుగు దేశానికి చెందిన సముద్ర జలాల్లోకి ప్రవేశించిన నేరంపై 536 మంది భారతీయ జాలర్లు పాకిస్తానీ జైళ్లలో ఉన్నారు. ఇదే తరహాలో 460 మంది పాకిస్తానీ మత్స్యకారులు భారతీయ కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్నారు. దాదాపు 8,000 కోట్ల రూపాయల రుణ ఎగవేత వ్యవహారంలో తానెక్కడికి పారిపోవడం లేదని, విచారణ అధికారులకు సహకరిస్తానని ప్రముఖ వ్యాపారి, రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యా స్పష్టం చేశారు. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఇంగ్లాండ్లోనే ఎక్కువ సమయం గడుపుతానన్న తాను చేసిన ప్రకటనను దృష్టిలో పెట్టుకుని వెల్లువెత్తిన ఆరోపణల్ని ఖండించిన మాల్యా ఈ మేరకు ఓ లేఖ విడుదల చేశారు. గత 28 ఏళ్లుగా తాను విదేశాల్లోనే ఉంటున్నానని, ఈ విషయాన్ని ఆర్బీఐ రాతపూర్వకంగా అంగీకరించిందని చెప్పారు. అప్పుల చెల్లింపుపై బ్యాంకులతో రాజీకి ప్రయత్నిస్తున్నట్టు తెలిపిన ఆయన తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా తానేమీ రుణాలు ఎగవేయటం లేదన్న మాల్యా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ చెల్లించాల్సిన వాటికంటే ఎక్కువ అప్పులు తీసుకున్న వారు ఎంతో మంది ఉన్నా వారెవరూ ప్రసార మాధ్యమాలకు కనిపించారని విమర్శించారు. దేశ పన్ను వ్యవస్థలో అత్యంత కీలకమైన వస్తుసేవల పన్ను బిల్లుకు ఈ ఏడాది జూన్ తర్వాత మోక్షం కలగనుంది. ఈ బిల్లు నిలిచిపోయిన రాజ్యసభలో అప్పటికే ఎన్డీఏ సర్కారు తగిన మెజార్టీ సాధిస్తుందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో జీఎస్టీ బిల్లు సులభంగా ఆమోదం పొందుతుందని
మోర్గాన్ స్టాన్లీ తన పరిశోధన పత్రంలో పేర్కొంది. వస్తుసేవల పన్ను బిల్లు నిలిచిపోయిన రాజ్యసభలో ప్రస్తుతం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న వారు 91 మంది ఉంటే జూలై నాటికి 82కు పడిపోతుందని మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది. ఒకసారి పార్లమెంట్ ఆమోదం లభిస్తే దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో జీఎస్టీని ఆమోదించడం కష్టమేమీ కాదని ఆ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం దేశంలోని 29 రాష్ట్రాలకు 12 చోట్ల భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయని, మరికొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఇతర పార్టీలు జీఎస్టీకి అనుకూలంగా ఉన్నందున పార్లమెంట్ ఆమోదించగానే కొత్త పన్ను విధానం అమల్లోకి రావడానికి ఎక్కువ సమయం పట్టదని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ప్రపంచపు అతిపెద్ద సర్ఫింగ్ ఉత్సవం ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ రాష్ట్రంలో అట్టహాసంగా సాగుతోంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 13 దేశాలకు 500 మందికి పైగా ఔత్సాహికులు నూసాలోని సన్షైన్ తీరానికి తరలివచ్చారు. సర్ఫింగ్ బోర్డుపై రకరకాల విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ ఏడాది 20వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ పోటీలో సునకాల సర్ఫింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మొత్తం 30 విభాగాల్లో జరిగే సర్ఫింగ్ పోటీలు ఈ నెల 12న ముగియనున్నాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.